హాయ్ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీని సడన్గా సర్ప్రైజ్గా ఒక చోట తీసుకెళ్తున్నాను. అందరు ఎగ్జైటింగ్ ఉన్నాను ఎక్కడ తీసుకెళ్తున్నానా అని. చూడండి, ఇప్పుడే బయలుదేరామన్నమాట. మేము టైం ఎక్స్ట్రా 2 అవుతుంది. సడన్గా సర్ప్రైజ్ ఇస్తున్నాను, ఒక చోటకు తీసుకెళ్తున్నాను వీళ్ళందరినీ. చూద్దాం ఎక్కడ తీసుకెళ్తున్నాను అనేది. ఎక్కడికి వెళ్తున్నాం అన్నది అందరూ చాలా ఎగ్జైటింగ్లో ఉన్నారు. ఫైనల్లీ మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసాం. మూలపాడు బటర్ఫ్లై పార్క్ అనమాట. ఇది చాలా ఎగ్జైటింగ్, చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో, చాలా ఎగ్జైటింగ్ ఉంది కదా, చాలా సూపర్గా ఉంటుంది అనమాట ప్లేస్ అనేది. ఇది ఒక ఫారెస్ట్ లోపల ఒక అడవిలా ఉంటుంది. 2 కొండల మధ్యలో ఉంటుంది అనమాట ఈ పార్క్. చూడండి, పార్క్ స్టార్టింగ్లో వాటర్ ఫాల్స్ లాగా భలే ఉంది కదా. మన వాళ్ళందరూ, మా ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా ఊరు కూడా దిగాడు. దాంట్లో మంచి మంచి ఫొటోస్ తీసుకుంటున్నాం. చాలా ఎగ్జైటింగ్గా, చాలా సూపర్గా ఉందన్నమాట లొకేషన్. ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావటం, ఇప్పుడే మొదటిసారి వచ్చాము. చాలా చాలా ఫుల్ ఎండ వస్తుంది అనమాట, పైన ఎండ పడుతుంది. అయినా మేము ఎక్కడ ఆగట్లేదు. మన వాళ్ళతో అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నా మేనల్లుడు ఉన్నాడు, ఫాతిమా ఉంది, చాన్ బాషా నా కొడుకున్నాడు. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ అని వెళ్ళాము. చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. అందరం స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఫోటోలు దిగుతున్నాం. అందరూ చాలా బాగా అందరూ ఫోటోలు దిగి లాస్ట్ ఫైనల్గా మనం బయలుదేరామన్నమాట. చూడండి, లోపల పార్క్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఒక బండి ఉంటుంది. ఆ బండి ఎక్కాము. ఆ బండిలో వెళ్తుంటే చాలా సూపర్ ఉందన్నమాట. మొత్తం చుట్టూ అడవి మధ్యలో మేము వెళ్తున్నాం అనమాట. మా ఫ్యామిలీ మొత్తం బండి ఎక్కాము. చూడండి, పైన లొకేషన్ చూడండి ఎలా ఉంది, అంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ప్లేస్ని. చాలా చాలా బాగుంది అనమాట. మా వాళ్ళందరూ ఎక్కారా. మనకి వెళ్తుంటే ఎదురు నుంచి మనుషులు కూడా వస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆల్రెడీ వెళ్ళి చూసి వస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలా బాగుంది అనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్లోకి వచ్చేసాం మనం పార్కులోకి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనం వెళ్తుంటే మనకి జనాలు కూడా ఎదురవుతూ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళి వస్తున్న వాళ్ళందరూ చాలా చాలా అందంగా ఉంది. మధ్యలో మనం కూర్చోవడానికి బల్లలు కూడా ఉన్నాయి. ఇది నడిచి వెళ్తే ఇంకా బాగుంటుంది. వచ్చేటప్పుడు నడుచుకుంటూ వద్దాము. వెళ్తున్నాం. చూడండి, స్టార్టింగ్ చూడండి ఎంత పెద్ద ఆర్చి కనబడుతుంది కదా మనకి. చాలా బాగుంది ఆర్చి. ఇక ఒక రౌండ్గా ఒక ఉందన్నమాట. ఒక స్టేడియం లాగా ఉంది రౌండ్గా. దీంట్లో బహుశా ఆడుకుంటారేమో చిన్నపిల్లలు అందరూ కూడా. ఫైనల్గా ఒక దండుపాలెం బ్యాచ్ దిగారనమాట బండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫైనల్గా దిగేసాం, లోపలికి వెళ్తున్నాం అనమాట. స్టార్టింగ్ మాకు చిన్నపిల్లలు ఆడుకునేవి కనిపించినాయి. ఇక మా వాడు కంగారు పడుతున్నాడు, భయపడుతున్నాడు పక్క ప్లేస్ అని. చూడండి, లొకేషన్ చూడండి ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక ఫారెస్ట్లో అనమాట. మా వాడు నా సంఖ్యకి కూర్చున్నాడు, ఇంకా నేను దిగనంటున్నాడు, భయపడుతున్నాడు అనమాట. స్టార్టింగ్లో వెళ్ళిన తర్వాత ఫాతిమా వాళ్ళందరూ ఏంటంటే ఉయ్యాల ఎక్కారు. ఉయ్యాల ఎక్కిన తర్వాత మా వాడు కూడా ఎక్కమంటున్నారు. ఫాతిమా మా వాడిని రామంటుంది. అంటే ఎక్కాల. చాను అది తెగు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మహి ఫైనల్గా అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. మా వాడు మొత్తం జారుడుపులో జారుతున్నారనమాట అందరూ. ఫాతిమా కూడా చిన్నపిల్లలాగా జారుడుపులో జారుతుంది.
మౌలాలి, చాన్ బాషా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జారుడు బల్లలో. ఫైనల్గా మీకు ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తున్నాను చూడండి. పార్క్ మొత్తం ఎలా ఉంటుంది అనేది పైనుంచి ఒక వ్యూ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఈసారి అంతా గ్రీనరీ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతి సండే ఎక్కువ మంది చాలామంది వస్తారనమాట చుట్టుపక్కల నుంచి. చాలా సందడిగా చాలా హ్యాపీగా భలే ఉంటుందండి. మీరు మూలపాడుకి దగ్గరలో సరౌండింగ్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ పార్క్ని విజిట్ చేయండి. మీరు మీ పిల్లలు చాలా బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. ఫైనల్లీ మేము మొత్తం ఒక 2-3 అవర్స్ బాగా ఎంజాయ్ చేసాము. ఫైనల్లీ మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము. మొత్తం ఎగ్జైట్ అయ్యాము, చాలా బాగా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫైనల్లీ మేము పైకి కింద అన్ని ప్రతిదీ విజిట్ చేసామన్నా. ఇంకా విజిట్ చేయాల్సింది చాలా ఉంది. ఇంకా మేము మాకు టైం లేక విజిట్ చేయలేదు. దీంట్లో చాలా బాగున్నాయి అన్నమాట. పిల్లలు డ్యాన్స్ చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. లోపల షాప్స్ కూడా ఉంటాయండి. అక్కడ కూల్ డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు మూలపాడు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. మీరు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఎంట్రీ ఫీజు ఉంటుంది ఇక్కడ. పెద్దవాళ్ళకైతే 10 రూపాయలు, చిన్నవాళ్ళకి 20 రూపాయలు. ఇప్పుడు మేము వెనక్కి తిరిగి వెళ్ళాల్సిన టైం వచ్చింది. జస్ట్ మా ఇంటికి వెళ్తున్నాం అని చెప్తున్నాడు.